ఈ క్లాస్లో భాగం కమ్యూనిస్ట్ అప్పర్ కాస్టులు ఉన్నారు, ఈ క్లాస్లో భాగం జనరల్ సెక్షన్లలో ఉన్నారు, ఈ క్లాస్లో భాగంగా రిజర్వేషన్ నుంచి వచ్చి పైకి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అరే మీరు అతి బీదగా ఉన్న వాళ్ళు వాళ్ళకి విద్యా అవకాశం సమానంగా ఇస్తే వాళ్ళకి ఆస్తులు లేవు, విద్యా అవకాశాలు ఒక్క జనరేషన్ సమానంగా ఇచ్చినా నీ పిల్లలు మించిపోయే అవకాశం వాళ్ళకి అదొక్కటే ఉంది. కరెక్ట్. బాగా ఈత వస్తే స్కిల్ఫుల్గా నేర్చుకున్నాడు ధనవంతుని కొడుకు బీదోని కొడుకు ఈతలో ఏం తేడా ఉండదు. వాగులో దొరికిన తర్వాత తెలుస్తుంది, ఎవరు పోతారో తెలుస్తుంది. మీరు అట్లాంటి అవకాశం ఉన్నదాన్ని ఇక్కడ ఆపేస్తున్నారు. కనుక ఆంధ్ర గ్రామీణ ప్రాంత ప్రజలకు, ఎస్సీ ఎస్టీ బీసీలకు, పూర్ లేబర్కి, బీద రైతులకు నా విజ్ఞప్తి ఏంటి అంటే రోడ్ల మీదకి రండి. రమణ గారి లేదా బుద్ధప్రసాద్, టీడీపీ, ఈ బీజేపీ నెట్వర్క్ చేసే వీళ్ళు అన్ని పార్టీల మేధావులు వీళ్ళు. అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు దీంట్లో. వీళ్ళైతే రమణ గారు అయితే బీజేపీ మేధావి ఆయనే, టీడీపీ మేధావి ఆయనే, జనసేన మేధావి ఆయనే. ఆయన అన్ని ఆయనకు ఆయన సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి అనే పేరు ఉంది కదా. సరే మీరు ఎదగడము, ఒక శూద్రుడు ఎదిగిండు రైతు కుటుంబం నుంచి, నేను కూడా హ్యాపీగా ఫీల్ అయ్యా. ఇట్ వాస్ గుడ్, ఐ నో హిమ్ పర్సనలీ. బట్ వాట్ ఈస్ దిస్? మీరు ప్రజల నోట్లలో మన్ను కొడతామంటే ఎట్లా? మీకు అవకాశం వచ్చింది, అధికారం వచ్చింది, పవర్ వచ్చింది, ఏం చేయాలి సార్ ఈ వర్గాలు చివరిగా కంక్లూడ్ చేస్తే? నేను అనేది ఏంటి అంటే వీళ్ళు రోడ్ల మీదకి రావాలి. ఇంగ్లీష్ మీడియం తీసివేత మొదలైతే పెద్ద పోరాటం చేయకుండా ఈ కాన్స్పిరసీ ఆగదు. సివిల్ బాడీస్ చాలా వీక్గా ఉన్నాయి అక్కడ. ఇంతకుముందు మీరు చెప్తున్నట్టుగా సివిల్ బాడీస్ కావచ్చు, ఈ వర్గాలకు సంబంధించిన మేధావి వర్గం కావచ్చు, రెస్పాండ్ అవ్వట్లా. పార్టీలుగా ఎటువంటి రెస్పాన్స్ తీసుకోవాల్సిన అవసరం అంటే వైఎస్ఆర్సీపీ చేయాల్సిన పొలిటికల్ మోరల్ రెస్పాన్సిబిలిటీ దాని మీద ఉంది. బట్ దాన్ని బాగా బలహీనపరిచే ప్రక్రియ కూడా జరిగింది. ఇప్పుడు వాళ్ళ సీట్ల సంఖ్య 11కు పడిపోయాయి. ఈ స్థితిలో ఉన్నప్పుడు నువ్వు ఒక్క రాజకీయ పార్టీనే, ఒక సిస్టమ్ స్టార్ట్ అయింది, ఆ సిస్టాన్ని తీసేస్తున్నప్పుడు జరిగే పోరాటం. తెలుగు మీడియం అనేది 1947 నుంచే ఉంది, ఇలా కొత్త ఏం కాదు కదా. కానీ జగన్ సిస్టాన్ని మార్చాడు. ఇప్పుడు మళ్ళీ మార్చిన దాన్ని వెనక్కిపోతుంటే ప్రజలు అడ్డుకోవాలి కదా. ప్రజలు అడ్డుకోకపోతే మీరే నష్టపోతారు. కనుక నేను అనేది ఏంటి అంటే యూత్ కాలేజీలో చదువుకునేటోళ్ళు, మిగతా వాళ్ళు ఇంగ్లీష్ మీడియం పరిరక్షణ కమిటీలు పెట్టుకొని గ్రామాన బ్యానర్లు కట్టుకొని, ఒకవేళ ఇంగ్లీష్ మీడియం తీసే జీవో కనుక తీసుకొస్తే నిరాహార దీక్షలు, రోడ్లు, పోరాటాలు ఇవి చేస్తేనే అది రక్షించబడుతుంది. ఒక భయం ఏర్పడుతుంది. అరే ప్రజలు భిన్నమైన ఆలోచన ఒప్పుకోరు, వాళ్ళకు నష్టం తెస్తామంటే. ఇప్పుడు ముఖ్యంగా ఆడవాళ్ళు రోడ్డు మీదకి రావాలి, తల్లులు. ఆయన అమ్మఒడి అంతకంటే ఎక్కువ ఇస్తానని, అమ్మ దేవతో ఏదో పేరు పెట్టి ఇస్తానని ఏమి ఇస్తలేడు. మరి ఆడవాళ్ళు వచ్చి అడగాలి కదా, ఎందుకు ఇస్తలేవు నువ్వు అని. సో ఇది జరిగితేనే అక్కడ కాపాడబడుతుంది. లేకపోతే మళ్ళీ 100 ఏళ్ళు ఈ ఎస్సీ ఎస్టీ బీసీలు మళ్ళీ సెకండ్ గ్రేడ్ సిటిజన్స్గా ఇంగ్లీష్ ఎడ్యుకేటెడ్ ప్రైవేట్ సెక్టార్ అప్పర్ కాస్ట్. అరే ఏ ప్రైవేట్ సెక్టార్ తెలుగులో ఇంటర్వ్యూ చేస్తుంది? ఏ సాఫ్ట్వేర్ కంపెనీ తెలుగులో ఇంటర్వ్యూ చేస్తుంది? ఊర్లో ఎంఆర్ఓ ఆర్ఐల దగ్గర నుంచి ఇంగ్లీష్లోనే కదా సార్, అన్ని ఇంగ్లీష్లోనే వస్తున్నాయి. సో రమణ గారికి తెలియదా? తెలుసు, కానీ మిస్లీడ్ చేయడం చాలా సులభం కదా. ఒక అధికార హోదా నుంచి, ఒక క్లాస్ నుంచి మిస్లీడ్ చేయడం మీడియా. ఆయన ఎందుకో మరి ఇంటెన్షనల్గా ఉన్నారు. సరే మనం క్లోజ్ చేద్దాం. ఇంటెన్షనల్గా ఉన్నారు. ఈ మధ్య ఆంధ్రప్రదేశ్లో ఒక జిల్లాలో ఒక ఇంటర్నేషనల్ స్కూల్స్ని, ఇంగ్లీష్ మీడియం స్కూల్ని ఈయన పోయి ప్రారంభించి వచ్చారు రమణ గారు. ఆయన ఆలోచన ఎలా ఉంది అనే దానికి అది ఒక ఎగ్జాంపుల్ కదా. అదే అర్థమవుతుంది. ఇటువంటి ఇంటర్నేషనల్ స్కూల్స్ చాలా రావాలి, ఇంగ్లీష్ మీడియంలో రావాలని చెప్తున్నారు. ప్రైవేట్ సెక్టర్ ప్రభుత్వంలో, ప్రభుత్వం వాళ్ళు పేదవాళ్ళు ఇది కావాలని చేసే పనే కదా. సో ప్రజలు అర్థం చేసుకుంటే తప్ప నాలాంటి వాళ్ళం కూడా ఏమి చేయలేని స్థితిలో చెప్పగలుగుతాం, అంతే. ఫైట్ చేయలేం కదా, జనాల నుంచి రావాలి.